బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన సిట్ కార్యాలయానికి బయలుదేరారు. నిన్న సిట్ నుంచి సంతోష్ రావుకు నోటీసులు అందాయి. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను ఈ కేసులో విచారణ చేశారు. ఉదయం నుంచి రాత్రి 6 గంటల వరకు వారిని విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు ప్రమేయం కూడా ఉందని కొందరు విచారణ సందర్భంగా వెల్లడించడంతోనే విచారణ చేస్తున్నామని సిట్ అధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆనంద్, కొద్దిసేపటి క్రితం మనం చూస్తున్న విజువల్స్ ఇప్పుడే ఆయన సిట్ కార్యాలయానికి సంతోష్ రావు చేరుకున్నారు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా మనం చూసిన సిట్ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ స్పీడ్ పెంచడం కూడా చెప్పుకోవచ్చు. మొదటగా మనం చూసాం హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేశారు. ఆ రోజుల్లో 11 గంటలకు మీరు రావాలన్నప్పుడు ఆయన 11 గంటలకు వెళ్ళేసి సాయంత్రం 7 గంటల దాదాపు 7 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావును విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ ను కూడా విచారించారు. ఆయనను కూడా 11 గంటలకు రామని. కానీ ఇక్కడ మాజీ ఎంపీ సంతోష్ రావు ఎవరైతున్నా సంతోష్ రావు 3 గంటలకు రావాలి మీరు సిట్ కార్యాలయానికి అని చెప్పి నిన్న నోటీసులు జారీ చేశారు. సో ఆయన మరి కొద్దిసేపటి క్రితం వెళ్ళాడు. నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసం నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకొని ఆయన లోపలికి వెళ్తున్నారు. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా సంతోష్ రావును విచారించే అవకాశం ప్రధానంగా ఏంటంటే ఆ రోజు హరీష్ రావు విచారించిన సమయంలో ఆయన చెప్పిన ఆన్సర్లు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అంతమంది పోలీసు అధికారులు కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఈ రోజు క్రోడీకరించి ఈయనను ప్రశ్నించే అవకాశం కానుంది. ప్రధానంగా ఎవరినైతే విచారించిన సమయంలో పోలీస్ ఆఫీసర్స్ ను విచారించిన సమయంలో పెద్ద ఆయన ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాప్ చేశామనేసి ఏదైతే అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ సిట్టు ముందు చెప్పిన వాళ్ళు ఎవరు ఆ పెద్ద ఆయన ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు కదా. ఎవరు ఆ పెద్ద ఆయన? హరీష్ రావా, లేదంటే కేటీఆర్, లేక సంతోష్ రావా, లేదా కేసీఆర్? సో ఇప్పుడు ఈ పెద్ద ఆయన చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ దగ్గరే ఇప్పుడు కేసీఆర్ వెంటే ఉన్న సంతోష్ రావు ప్రతిదీ కూడా కేసీఆర్ ఏది చేయాలన్నా కూడా సంతోష్ వెళ్ళేది. ఒకవేళ కేసీఆర్ కలవాలన్నా సంతోష్ రావును కలిసిన తర్వాత కేసీఆర్ కలిసే పరిస్థితి ఉండేది. సో ఎవరు పెద్ద ఆయన? ఒకవేళ సంతోష్ రావు పెద్ద ఆయన ఎవరు? దీనిపైన ఆయన ప్రధానంగా విచారించే అవకాశం కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు అనేది వేగంగా వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి మరొకసారి కూడా మనకు ఉన్న సమాచారం ప్రకారంగా ఇప్పటి వరకు ఎవరెవరైతే విచారించారో హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, మరికొంతమంది ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ మరోసారి కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మరొకసారి వీళ్ళందరినీ కూడా విచారిస్తారని కూడా తెలుస్తుంది. మరి సంతోష్ రావు తర్వాత మరి ఇంకెవరు విచారించే అవకాశం అనేది ఈ రోజు చర్చ జరుగుతుంది. దాంతో పాటు కొద్దిసేపటి క్రితమే కవిత కూడా మాట్లాడింది. సో ఈ సంతోష్ రావును విచారణ అనేది ఇది ఒక పెద్ద జోకు. ఈ సంతోష్ రావు అనే వ్యక్తికి రేవంత్ రెడ్డికి ఒక గూఢాచారి అనే విధంగా కూడా ఆయన చెప్పారు. ఇదంతా కూడా ఒక ఫాల్ట్, అది సంతోష్ రావు వాళ్ళ పెద్ద లేదు, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గూఢాచారి అనే విధంగా ఆయన చెప్పారు, కవిత చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ కవిత పార్టీ మారకుంటే ఒకవేళ కవిత కూడా నోటీసులు వచ్చేదేమో అనేది కూడా చర్చ జరుగుతుంది. సో ఏది అయినప్పటికీ ఈ రోజు సంతోష్ రావు విచారణ కూడా చాలా కీలకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విచారించే కేటీఆర్ ను హరీష్ రావు విచారించింది ఒక ఎత్తు అయితే, సంతోష్ రావును విచారించింది కూడా మరొకటి అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ దగ్గరే ఉండే సంతోష్ రావు, ఎందుకంటే చాలా వరకు మనం చూసాం 10 ఏళ్ల అధికారం ఉన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా సంతోష్ వెళ్ళేది, ప్రతిదీ సంతోషే పర్యవేక్షించేవారు. ప్రతి అధికారులతో కావచ్చు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో సంతోషే మొత్తం డీల్ చేసేవాడు అనేది ఒక చర్చ జరిగిన నేపథ్యంలో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సంతోష్ రావే నెంబర్లు ఇచ్చాడా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. మరి ఆ పెద్ద ఆయన ఆదేశాలతో అని చెప్పేసి ఏదైతే అప్పుడు రిటైర్డ్ అధికారులు ఉన్నారో మరి ఆ పెద్ద ఆయన ఎవరన్నా దానిపైన ఈ రోజు సంతోషం ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మాత్రం విచారణ దగ్గర పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి సంతోష్ రావును ఎన్ని గంటల పాటు విచారిస్తారు ఏందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఆనంద్.
మరి ఒక్కరి తర్వాత ఒక్కరిని ఇలా కేసులకు సంబంధించిన సిట్ దర్యాప్తుకి సంబంధించి విచారణ చేస్తున్నాం రండి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఇది పాలిటిక్స్ని డైవర్ట్ చేసే అంశంగా పరిగణించవచ్చా? దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తుంది, ఇదంతా కూడా కేవలం డైవర్ట్ చేయడానికే విచారణ పేరుతోటి వేధిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు, ఇవన్నీ కూడా అమలు చేయట్లేదు. కాబట్టి దీన్ని మేము పదే ప్రశ్నిస్తున్నాము. దాంతో పాటు ఏదైతే 90 మైనింగ్స్ ఉందో, 90 బొగ్గు దానికి స్కామ్ సంబంధించి కూడా మేము బయట పెట్టాము. ఈ మధ్య కాలంలో జరుగుతున్నవి ఏవైతున్నాయో ఈ అంశాలను కూడా లేవనెత్తుతున్నాము. దాంతో పాటు గతంలో మనం చూసాం, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడేమో ఈ కాస్ట్ పేరుతోటి కేటీఆర్ కు నోటీసులు పంపించి దాన్ని డైవర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. కొద్దిసేపటి క్రితమే నోటీసులు కూడా జారీ, షెడ్యూల్ కూడా రాబోతుంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. సో ఇలాంటివన్నీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏది లేదు, కావాలనే చేస్తున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి పదే బీఆర్ఎస్ నేతలు చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ఇది ఫోన్ ట్యాప్ అయింది, ఇది డైవర్ట్ కాదు అనేది ఈ రోజు అధికారులు చెప్తున్నారు, సీట్ అధికారులు. ఎందుకంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాప్ చేశారు. ఆ రోజుల్లో 2023లో ఎలక్షన్ టైంలో దాదాపు 8,000 ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఈ రోజు ప్రధానంగా వినపడుతుంది. దీనికి సంబంధించి కూడా ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ కావచ్చు, అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారనే ప్రధాన ఆరోపణల వ్యాపారవేత్తలు కావచ్చు, అదేవిధంగా సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారు. పెద్ద ఎత్తున డబ్బులు కూడా డిమాండ్. సో ఇలాంటి ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ అంశాలను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. సో మొత్తానికైతే ఈ కేసు అయితే సిట్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీన్ని విచారణ మాత్రం తుది దశకు చేరకపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆనంద్, రాజేష్, మరి సంతోష్ రావుకు ఏ సెక్షన్ల కింద నోటీసులు పంపించారు సిట్? సేమ్ గతంలో ఎవరికైతే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, మనకు టీఆర్పీసీ 160 కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయన ఒక్కడే ఈ యొక్క విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి మనం చూస్తున్నాం, ఆ విజువల్స్ కూడా చూస్తే అక్కడే నందినగర్ నుంచి కేసీఆర్ నివాసం నుంచి ఆయన నేరుగా జూబ్లీస్, అంటే ఈ సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన సిట్ విచారణ కూడా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లోనే కొనసాగుతుంది. కాబట్టి ఆయన అక్కడే జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కూడా దిగాడు. అక్కడే అతనితో కొన్ని పేపర్స్ కూడా తీసుకొని వెళ్తున్నాడు లోపలికి. మరి ఏమేమి అంశాలు విచారించబోతుంది సిట్ బృందం అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరి ఎన్ని గంటలు విచారిస్తారని చూడాల్సి ఉంటుంది. ఆయన కూడా సేమ్ కేటీఆర్ ను హరీష్ రావు రకంగా అయితే టీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. ఆ రకంగానే సంతోష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు. సో ఈ సంతోష్ రావు ఒకటే ఉంటుందా, నెక్స్ట్ మరి ఎవరు విచారించబోతున్నారు అనేది ప్రధాన చర్చ అవుతుంది. నెక్స్ట్ పెద్ద ఆయన ఎవరు, పెద్ద ఆయన అంటే ఎవరు అంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరు పెద్ద ఆయన బిగ్ బాస్ అనేది కూడా కేసీఆర్ అంటారు. కాబట్టి మరి ఆయన ఆదేశాల ప్రకారంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా ఏమైనా కోణంలో కూడా ఈ రోజు ఆయన విచారించబోతున్నారు. మరి నెక్స్ట్ ఇంతకుముందు విచారించిన వాళ్ళను మళ్ళీ ఒకసారి నోటీసులు ఇస్తారా, లేదు అంటే ఇప్పుడు ఏదైతే 1 by 1 నోటీసులు ఇచ్చారో అదేవిధంగా నెక్స్ట్ కేసీఆర్ కి నోటీసులు ఇవ్వబోతారా ఏదనేది కూడా చూడాల్సింది. థ్యాంక్ యూ రాజేష్. బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన సిట్ కార్యాలయానికి బయలుదేరారు. నిన్న సిట్ నుంచి సంతోష్ రావుకు నోటీసులు అందాయి. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను ఈ కేసులో విచారణ చేశారు. ఉదయం నుంచి రాత్రి 6 గంటల వరకు వారిని విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావు ప్రమేయం కూడా ఉందని కొందరు విచారణ సందర్భంగా వెల్లడించడంతోనే విచారణ చేస్తున్నామని సిట్ అధికారులు ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా సీనియర్ స్పెషల్ కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి తాజా అప్డేట్స్ అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఇప్పటివరకు మనం చూసాం కేటీఆర్, హరీష్ రావు, అలాగే ఇప్పుడు తాజాగా సంతోష్ రావు కూడా. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు అయితే బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు అయితే నోటీసులు జారీ చేశారు. మరి నేడు ఉదయం నుంచి కూడా సంతోష్ రావు ఆ జూబ్లీస్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 3 గంటలకు రావాలని అనుకున్నప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలు అలాగే గ్రీన్ ఛాలెంజ్ అనే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. మరి ఉదయం ఇప్పుడు అదైతే 3 గంటలకు సిట్ కార్యాలయానికి రావాలని ఏదైతే నోటీసులో పేర్కొన్నారో ఆ రకంగానే ఒక ర్యాలీతో ఆయన అయితే సిట్ కార్యాలయానికి అయితే రావడం జరిగింది. మరి సిట్ కార్యాలయ విచారణకు అయితే హాజరయ్యారు. ప్రస్తుతం గత ప్రభుత్వం ఆయనలో అంటే రాజకీయ నాయకులు ప్రముఖుల ఫోన్లకు అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావును అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు కీలక సమాచారం చేయడంలో సంతోష్ రావు పాత్ర చాలా కీలకంగా ఉందని ఆయన ఆరా తీసేందుకు ఈ నోటీసులు అయితే ఇచ్చారు. మరి వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన మరి అలాగే అధికార దుర్వినియోగం ఆరోపణల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి రాజకీయ వర్గాల్లో అయితే అంటే ఈ వ్యవహారం అందరికీ రావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతున్నానని మరి అంటే తెలంగాణ ఒక సంచలన సూచన చెప్పొచ్చు. మరి అలాగే ఇప్పుడు సిట్టు బృందం తన పరిధిని విస్తృతమైతే చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు నోటీసులు ఇవ్వడం ఆయన విచారణకు అయితే రావడం మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ కేసు విచారణ తర్వాత మొత్తంగా ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై అయితే పోలీసులు ఆరా అయితే తీస్తున్నారు. మరి ఇందులో భాగంగా సంతోష్ రావుకు నోటీసులు అయితే రావడం జరిగింది. మరి ఇప్పటికే కేసులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావును కూడా సుదీర్ఘంగా విచారించిన తెలిసిందే. వారందరినీ ఉదయం పూట విచారించినప్పటికీ ఇప్పుడు సంతోష్ రావును సాయంత్రం పూట అంటే మధ్యాహ్నం 3 గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది. మరి ఒక్కొక్కరిని దాంట్లో 6 గంటలు కేటీఆర్ ను 7 గంటల పాటు హరీష్ రావును విచారించడం జరిగింది. ఇప్పుడు సంతోష్ రావు ఎన్ని గంటలు విచారణ ఎదుర్కోబోతున్నారు, ఏ అంశాల మీద విచారణ ఉండబోతుంది, మరి ఏ ప్రశ్నలు కూడా అంటే ఇటు సిట్ అధికారులు అడగబోతున్నారు అనే దానిపైన అంటే ఒక సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇంకా ముఖ్యంగా అంటే కవిత మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా సంతోష్ రావు పేరు అంటే ఒక గుంటనక్క అన్నట్టుగా ఇతనే ఒక శకుని అన్నట్టుగా ఫోన్ ట్యాప్ వ్యవహారంలో ఇతందే కీలకం అన్నట్టు కూడా చాలా వరకు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సంతోష్ రావు పాత్ర ఎంత ఉంది, మరి సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామికలో అలాగే రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. కేవలం ప్రతిపక్ష నాయకులే కాకుండా సొంత పార్టీ నేతలు అంటే ఆ నిఘాలో వచ్చినట్టు కూడా ఈ విచారణ అయితే తేలినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే వందలాది మంది ఫోన్ సంభాషణలు రికార్డ్ చేయడం కోసం ప్రైవేట్ వ్యక్తుల సాయంతో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ పరికరాలు కూడా ఉపయోగించినట్లయితే ప్రాథమిక ఆధారాలు అయితే లభించాయి. మరి ఈ సమాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సమయంలో ప్రత్యేక ఎత్తుగడలు తెలుసుకోవడానికి వినియోగించారు అనేది మాత్రం పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కేసులో ఇప్పటికీ పలువురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలు కూడా తరలించారు. మరికొందరు అధికారులు వాంగ్మూలం ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు అందుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి ఇలాంటి చర్యలపై ప్రభుత్వం సీరియస్ గా అయితే వివరిస్తుందని చెప్పొచ్చు. మరి సంతోష్ రావు విచారణ ఎన్ని గంటలు ఎదుర్కోబోతున్నాడు, ఏ అంశాలు అంటే తెర మీద రాబోతున్నాయి, సంతోష్ రావు చెప్పేది వాంగ్మూలం పైన నెక్స్ట్ బీఆర్ఎస్ లో టార్గెట్ ఎవరు అనే దానిపైన అయితే ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. అలాగే కేసీఆర్ కూడా నోటీసులు అందబోతున్నాయి, కేసీఆర్ కూడా విచారణకు రాబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నారు. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.